పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఆధునిక మానవుని యొక్క పరిస్థితి నడి సముద్రములో తుఫానుకి కొట్టుమిట్టాడుతున్నటువంటి ఓడలాగా, పడవలాగా, నావలాగా ఉంది. అనేక విధాలుగా సతమతమవుతున్నాడు. వేదనలతో, బాధలతో జీవితాన్ని ముందుకి కొనసాగిస్తున్నాడు. ఏ వ్యక్తిని పలకరించి ఏదో పైపైన కాకుండా ఎలాగున్నావు అని ఆత్మీయంగా, వ్యక్తిగతంగా మనం పలకరించగలిగితే ప్రతి వ్యక్తిలో కూడా ఏదో ఒక అలజడి, ఏదో ఒక ఆరాటం, ఏదో ఒక పోరాటం, ఏదో తెలియనటువంటి వేదన, తెలియనటువంటి కన్నీరు, తెలియనటువంటి కష్టం. అది ఆత్మీయ సంబంధమైనటువంటిది కావచ్చు, ఆర్థిక విషయాలను గురించి కావచ్చు, బిడ్డల యొక్క భవిష్యత్తును గురించి కావచ్చు, ఉద్యోగాన్ని గురించి, వ్యాపారాన్ని గురించి, లేకపోతే జీవితాన్ని గురించి కావచ్చు. ప్రియులారా, ప్రతి మనిషి కూడా ఈ నడిసంద్రములో తుఫానులో చిక్కుకున్నటువంటి మానవునిలాగా ఉన్నాడు. ఆ విషయానికి వస్తే ప్రస్తుత ప్రపంచ పరిస్థితిని ఒక్కసారి మీరు అవలోకనం చేసుకోండి, ఒక్కసారి పరిశీలించండి. నిజమే ప్రియులారా, ఒక దేశంగా, ఒక ప్రపంచంగా, ఒక మానవాళిగా మానవునిలో భయంకరమైన అనిశ్చితి ఉంది. తెలియనటువంటి భయములో మానవుడు కొట్టుమిట్టాడుతున్నాడు. ఒక మానవాళిని మనం ఒకటిగా చూసినప్పుడు కూడా. అవునండి, ఇరాన్, ఇరాక్, అమెరికా మధ్యలో, ఇజ్రాయెల్ దేశం మధ్యలో జరుగుతున్నటువంటి యుద్ధం కారణంగా ఎక్కడో అక్కడ యుద్ధం జరుగుతుంటే ఇక్కడ మనం దాని యొక్క పర్యవసానాన్ని అనుభవిస్తున్నాం. చిన్న మోటార్ సైకిల్ నడిపేటువంటి వ్యక్తి కూడా ఆ యుద్ధం కారణంగా పెట్రోల్ రేట్లు పెరిగి, ఆ యొక్క ఆయిల్ రేట్లు పెరగటం కారణంగా ప్రియులారా నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. కాబట్టి కుటుంబ యజమానుడి మీద, యజమానుల మీద కూడా భారం పడుతుంది. ఇది మానవుని యొక్క ప్రస్తుత పరిస్థితి ప్రియులారా. దీనిని మనం కాదనలేం. ఇది మనిషి యొక్క జీవితం ప్రస్తుతం. కాబట్టి మనిషి, మానవుడు ఆధునిక ప్రపంచంలో ప్రియులారా నడిసంద్రములో తుఫానులో చిక్కుకున్నటువంటి నావలాగా ఉన్నాడు. ఇది సహజంగా కొంతమంది పరిస్థితి అయితే, మనలో, మీలో ఇంకా కొంతమంది పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది, ఇంకా లోతుగా ఉంది, ఇంకా బాధలతోటి నిండి ఉంది. ఎంతోమంది వ్యక్తులు ప్రియులారా నయము కానటువంటి అనారోగ్యాలతో కొట్టుమిట్టాడుతున్నారు. ఇది నయమవుతుందా, ఎంత ఖర్చు అవుతుంది జబ్బు గురించి అనేటువంటి వేదనలతో కొట్టుమిట్టాడుతున్నారు. వ్యక్తిగతంగా ఎంతోమంది వ్యసనాలకు బానిసలైపోయి దాని నుంచి బయటపడాలనుకుంటున్నాం ప్రియులారా. కాదంటారా? ఏ వ్యక్తి కూడా ఆ పాపములోనే, ఆ చెడులోనే, ఆ వ్యసనములోనే ఉండి జీవితాన్ని నాశనం చేసుకోవాలనుకోడు. కానీ ఒక్కసారి దానికి అలవాటైన తర్వాత, ఆ వ్యసనానికి బానిసైన తర్వాత, దాని నుండి మనం ఎంతగా బయటపడాలనుకున్నా కానీ సాతానుడు అనేటువంటి వాడు ఆ నడి సముద్రంలో చిక్కుకున్నటువంటి నావలాగా ఇంకా ఇంకా లోతుకి తీసుకొని లాక్కొని వెళుతూ ఉంటాడు. ఇది మానవుని యొక్క నిజమైనటువంటి పరిస్థితి ప్రియులారా. కానీ ఈనాడు తన యొక్క వాక్యము ద్వారా దేవుడు ప్రియులారా ఈనాడు తన సందేశము ద్వారా ఏమంటున్నాడంటే, నీవు ఆయన మీద ఆధారపడగలిగితే, ఆయనను నమ్మగలిగితే, ఇంకా ముఖ్యంగా ఆయన వైపు విశ్వాసముతో చూడగలిగితే నిన్ను ఆయన మునగనియ్యడు, నిన్ను ఆయన పడిపోనివ్వడు, నిన్ను ఆయన శాశ్వతంగా నాశనము కానివ్వడు. ఆయన ఆ సముద్రములో, ఆ తుఫానులో కూడా నీ మధ్యకు వస్తాడు, నిన్ను పలకరిస్తాడు. నేనే కదా, భయపడకూడదు అని చెప్తాడు. చెప్పటం మాత్రమే కాదు, తన చెయ్యిని అందించి పేతురును పైకి లేపినట్లుగా నిన్ను నన్ను కూడా లేపుతాడు. బిడ్డలారా, నీవు నేను చేయవలసిందల్లా ఏమిటి అంటే, పేతురులాగా ప్రభువా నేను మునిగిపోతున్నాను, నేను నశించిపోతున్నాను, నన్ను రక్షించుమయ్యా అని ఆయనను అడగటమే ప్రియులకు దేవుని బిడ్డలారా.
ఇదిగో వాక్యాన్ని చదువుకుంటే మత్తయి శుభవార్త 14వ అధ్యాయము 25వ వచనము. వేకువ జామున యేసు నీటిపై నడుచుచు వారి వద్దకు వచ్చెను. అది చూచిన శిష్యులు భయభ్రాంతులై ఇది భూతము అని కేకలు వేసరి. వెంటనే యేసు వారితో, భయపడకుడు, ధైర్యము వహింపుడు, నేనే కదా అని పలికెను. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇక్కడ ఇప్పుడు మనం చదువుకున్న వాక్యంలో ఒక మాటను మనం గుర్తుంచుకోవాలి. ఏమిటి అంటే, యేసు ప్రభు నీటి మీద నడిచి వస్తున్నాడు. బాధలో, కష్టములో, వేదనలో ఉన్నటువంటి వారి దగ్గరకే వస్తున్నాడు. తమ బిడ్డలనేటువంటి శిష్యుల దగ్గరికి వస్తున్నారు. పెనుభూతమని ఎందుకు భయపడ్డారు? దెయ్యమని ఎందుకు భయపడ్డారు? కారణం ఏంటంటే, మనం వేదనలో ఉన్నప్పుడు, బాధలలో ఉన్నప్పుడు, కష్టాల కడగళ్లలో ఉన్నప్పుడు ప్రియులారా, మనకు కొన్నిసార్లు ఎవరైనా మంచి చేయటానికి వచ్చినా కానీ మనం కంగారు పడిపోతాం. ఆ భయం ఆ విధంగా చేస్తుందండి. ఆ టెన్షన్ ఆ విధంగా చేస్తుంది. ఈ మధ్య కాలంలో కొన్నాళ్ళ క్రితం నేను మీకు ఒక చక్కని ఉపమానాన్ని చెప్పాను. ఏమిటి అంటే, జోరు వాన, బాగా వర్షం కొండపాతలా కురుస్తుంది. ఒక వ్యక్తి తన ఇంటిలోనికి వచ్చి కొద్దిగా కిటికీ తెరిస్తాడు, గాలి వస్తుందని, ఆ చల్లని గాలి వస్తుందని. ఆ కిటికీ ప్రక్కన 2 పక్షులు బాగా తడిసిపోయి, చిన్న పిచ్చుకలు బాగా తడిచిపోయి ఉన్నాయి. ఈ వ్యక్తి ప్రేమతో ఆ పిచ్చుకలను కాపాడాలని, ఆ పిచ్చుకలకు ఆహారం ఇవ్వాలని, ఆ పిచ్చుకలను రక్షించాలని చేతిని బయట పెట్టి ఆ పిచ్చుకలని లోపలికి తీసుకోవడానికి ప్రయత్నం చేశాడు. కానీ ఆ పిచ్చుకలు భయపడి దూరంగా బారిపోయాయి. ఇంకా మరలా ప్రయత్నం చేశాడు ఈ వ్యక్తి, కానీ ఇంకా భయపడి దూరం అయిపోయాయి. ఇంకా కాపాడాలని ప్రయత్నం చేస్తుంటే ఇంకా దూరం అయిపోతున్నాయి. ఈ వ్యక్తి విసుగు చెంది, నేను వాటి భాష మాట్లాడగలిగితే అంత బాగుంటుంది, నేను వాటితో మాట్లాడి నేను మిమ్మల్ని కాపాడాలని ప్రయత్నం చేస్తున్నా, మిమ్మల్ని నాశనం చేయటానికి ప్రయత్నం చేయటం లేదని నేను వాటికి చెప్పేవాడిని, వాటి భాష మాట్లాడగలిగితే ఎంత బాగుంటుంది అని తనలో తాను అనుకున్నాడట. అంతే కదా ప్రియులారా, నీ దేవుడు నా దేవుడు, నీ ప్రభువు నా ప్రభు అన్నట్టు యేసయ్య కూడా పరలోకములో ఉన్నటువంటి ఆయన మన భాష మాట్లాడటానికి, మన వలె, మనలాగా శరీరధారిగా ఈ లోకానికి, ఈ లోక సంద్రములోనికి, ఈ తుఫాను సంద్రములోనికి దిగి వచ్చాడు. దిగి రావటం మాత్రమే కాదు, ఈనాటి సువిశేషము ద్వారా ఆయన మనకి అభయాన్ని వసుకుతున్నాడు. పిల్లరా, ఏం జరిగింది అసలు? యేసు ప్రభు 5,000 మందికి ఆహారాన్ని పంచాడు. ఆయన సహజంగా ప్రియులారా ఒక అద్భుతాన్ని చేసినప్పుడు కానీ, లేక ఒక అద్భుతం అయిపోయిన తర్వాత కానీ ఒంటరిగా ప్రార్థన చేసుకోవడానికి వెళతాడు. అద్భుతానికి ముందు, అద్భుతానికి తర్వాత. 5,000 మందికి ఆహారాన్ని పంచిన తర్వాత యేసు ప్రభువు కూడా ఒంటరిగా ప్రార్థన చేసుకోవటానికి వెళ్ళాడు. శిష్యులని ఆ గలిలయ సముద్రం మీద ఆ దరికి చేరమన్నాడు. వాళ్ళు రాత్రంతా ప్రయాణం చేస్తూనే ఉన్నారు, రాత్రంతా పట్టదు అసలు. కానీ గాలి ప్రతికూలంగా ఉంది. వాక్యం చెప్తుందండి మనకి. మత్తయి శుభవార్త 14వ అధ్యాయము 24వ వచనము. ఇంతలో గాలి ప్రతికూలముగా, అంటే వ్యతిరేకంగా ఉందన్నమాట. ఇంతలో గాలి ప్రతికూలముగా వీచుటొచ్చే పడవ అలల్లో కొట్టుకుని చాలా దూరంగా వెళ్ళిపోతుంది. వీళ్ళు ఒకవైపు వెళ్ళాలి, గమ్యం వైపు వెళ్ళాలి, వెళ్ళలేకపోతున్నారు. గాలి ప్రతికూలంగా ఉంది. ప్రతికూలంగా ఉన్నప్పుడు యేసయ్యే స్వయముగా ఆ ప్రతికూల పరిస్థితులలో, అనుకూలము లేనటువంటి జీవితంలోనికి యేసయ్య దగ్గరకు వస్తున్నాడు. వారికి తోడుగా ఉండాలని చెప్పటానికి, మీరు భయపడవలదని చెప్పటానికి. కానీ శిష్యులు భయపడిపోతున్నారు. ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితంలో, నీ బ్రతుకుల్లో ఎటువంటి పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నాయి, ఎటువంటి వ్యక్తులు నీకు ప్రతికూలంగా ఉన్నారు, ఎటువంటి సమయాలు నీకు ప్రతికూలంగా ఉన్నాయి, భయపడకు. నీ దేవుడు నీ దగ్గరికి రావాలనుకుంటున్నాడు. ప్రతికూల పరిస్థితులలో, ప్రతికూల పరిస్థితులు అంటే అర్థమవుతుందా? అంటే కష్ట సమయాలు మనం అనుకున్నట్లుగా జరగటల్లా, మనం కోరుకున్నట్లుగా జరగటల్లా. మనం 1 అడుగు ముందుకేస్తే 7 అడుగులు వెనక్కి వెళ్తుంది జీవితం. ఎంత కష్టపడుతున్నా కానీ ప్రయోజనం లేకుండా పోతుంది జీవితంలో.
అనారోగ్యం కావచ్చు, ఇందాక చెప్పాను కదా, ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, కుటుంబంలో పిల్లల సమస్యలు కావచ్చు, భార్యాభర్తల మధ్య సఖ్యత లేకుండా ఉండటం కావచ్చు, ఎంత ప్రయత్నం చేస్తున్నానో అంత ప్రతికూలంగా మారిపోతుంది, అనుకూలంగా మారడల్లా. అటువంటి సమయంలోనే యేసయ్య నీకు ఇంకా దగ్గరగా ఉంటాడు. పౌలు గారు అంటాడు కదా, ఎక్కడ బలహీనత ఉంటుందో అక్కడ దేవుని యొక్క కృప ఇంకా ఎక్కువగా ఉంటుంది, ఆ కరుణామణి యొక్క కృప ఇంకా ఎక్కువగా ఉంటుంది. బిడ్డలారా, మనం బాధల్లో ఉంటే, మనం కష్టాలలో ఉంటే ఆయన కొండెక్కి ఎలా బాధపడుతున్నారని చూసే దేవుడు కాడండి. ఆ స్థితిలోనికి, ఆ పరిస్థితిలోనికి ఆయన దిగి వచ్చే దేవుడు. నాకు ఇష్టమైన వాక్యం బైబిల్లో ప్రియులారా, నిర్గమకాండం 3వ అధ్యాయం 7వ వచనం నుండి, మోషేని మండుచున్న పొదలో నుంచి మాట్లాడుతూ, మండుచున్న పొదలో నుంచి మోషేతోటి ఏమని మాట్లాడతాడంటే, నేను నా ప్రజలు పడుతున్న కష్టాలను కళ్ళారా చూచితని, వారు కన్నీటితో ఆక్రందనతో కూడినటువంటి చేసినటువంటి ప్రార్థనని నా చెవులారా వింటని, వారిని విడిపించుటకై నేనే దిగి వచ్చితని అన్నాడండి. ఎంత శక్తివంతమైన మాటలు ప్రియులకు దేవుని బిడ్డలారా, నేనే దిగి వచ్చితని అంటాడు. ఈనాడు ప్రియులారా, నీవు నమ్మిన దేవుడు, నీ యేసయ్య, నువ్వు శ్రమలలో ఉంటే నీకు దగ్గరగా ఉంటాడు, నీకు తోడుగా ఉంటాడు. నిన్ను బలపరచటానికి, ఆ బాధల మధ్యలోనికి, ఆ కష్టాల మధ్యలోనికి నీకు తోడుగా ఉండేటువంటి దేవుడు. ఎప్పుడు అనమాకు, నా దేవుడు దూరం అయిపోయాడు, నా కష్టాలను నాకు దూరం అయిపోయాడు అనమాకు. ఆయన ఇంకా దగ్గరగా ఉంటాడు, మన కష్టాలలో మనకు చేరువుగా ఉంటాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, మత్తయి శుభవార్త 14వ అధ్యాయం 25వ వచనం మరొకసారి పిల్లారా, ఇదిగో ఆయన వారి మధ్యకు నీటిపై నడచుచు ఆ కల్లోల సముద్రంలో వారి చెంతకు వచ్చాడు. కీర్తన 46:1వ వచనం ప్రియులకు దేవుని బిడ్డలారా, దేవుడే మనకు ఆశ్రయము, మనకు బలము, మన కష్ట సమయంలో అత్యంత సమీపముగా ఉండు సహాయకుడు. మన కష్ట సమయంలో అత్యంత సమీపముగా ఉండు సహాయకుడు ఆయన మనకి. ప్రియ దేవుని బిడ్డ, ధైర్యంగా ఉండో, నీ దేవుడు నీకు తోడుగా ఉన్నాడో, నువ్వు ఊరికే భయపడమాకో. ఇదిగో యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనం ఎంత చక్కగా చెప్తుంది ప్రియులకు దేవుని బిడ్డలారా. యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనము ఈ విధంగా సెలవిస్తుంది. ఒక్కసారి ఆ వాక్యాన్ని ధ్యానం చేసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ప్రియులకు దేవుడు ఏమంటున్నాడు, మీరు నా యందు శాంతిని పొందుటకు మీతో ఈ విషయములు చెప్పుచున్నాను. ఒక ముఖ్యమైన మాట వస్తుంది, జాగ్రత్తగా ఆలకించండి. లోకమున మీరు కష్టాల పాలగుదురు, కానీ కష్టాలు వస్తాయి బిడ్డలారా, అందరికి వచ్చినట్లు మీకు కూడా వస్తాయి. కష్టాల పాలగుదురు కానీ ధైర్యము వహింపుడు, లోకమును నేను జయించితని. ఐ హావ్ డిఫీటెడ్ ద వరల్డ్. లోకమును జయించటం అంటే సైతానును జయించాను, కష్టాలు పంపించేవాడిని జయించాను. నువ్వు భయపడవలదు. యేసయ్య అంటున్నాడు పిల్లరా, ఇదిగో ఈ లోకములో మీరు కష్టాల పాలగుదురు, కానీ ధైర్యము వహించండి. ఎందుకనంటే నేను లోకమును జయించితిని, జయించినటువంటి వాడు మనకు తోడుగా ఉన్నాడు. జయించినటువంటి విజయుడైనటువంటి యేసయ్య మనకు తోడుగా ఉన్నాడు. ఆయన మన కుటుంబం మధ్యలో ఉన్నాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా మనం ఈ విషయాన్ని మనం గ్రహించాలి, అర్థం చేసుకోవాలి, విశ్వసించాలి. అన్నిటికంటే ముఖ్యంగా ఏమిటి? ఆయన లోకాన్ని జయించినటువంటి యేసయ్య సముద్రము కంటే శక్తివంతుడు, తుఫాను కంటే శక్తివంతుడు. సముద్రమైన నడిచి రాగలిగినటువంటి యేసయ్య, నీ సమస్య అనే తుఫానుపై నడవగలిగినటువంటి యేసయ్య నీకు తోడుగా ఉన్నాడు, నీకు చేరువలో ఉన్నాడు, నీకు దగ్గరగా ఉన్నాడని గుర్తుంచుకో ప్రియులకు దేవుని బిడ్డలారా. రెండవది అతి ముఖ్యమైనటువంటిది ఏమిటి అంటే ప్రియులారా, నీవు ఎవరి వైపు చూస్తున్నావు? లోకం వైపు చూస్తున్నావా? యేసయ్య వైపు చూస్తున్నావా? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. నీ జీవితంలో నీవు నీ ఇరుగు పొరుగు వారి వైపు చూస్తున్నావు, తప్పులేదు, వారి సహాయాన్ని తీసుకోవటం. నీ ఇరుగు పొరుగు వారి మీద ఆధారపడితే ఆధారపడు, కానీ ఒకటి మాత్రం గుర్తుంచుకో. ఈ మధ్య కాలంలో ఒక చిన్న వీడియో చూశాను, రీల్ చూశాను. అతను చాలా బలంగా గట్టిగా చెప్పాడు, నువ్వు బాగుపడతంటే ఏడ్చేవాడు నీ బంధువే అంటాడండి. ఇది నెగిటివ్ ప్రీచింగ్ కాదండి, దయచేసి నెగిటివ్గా బోధించటం కాదు. ఇది చాలా మందికి వాక్యాన్ని వినేటువంటి వారు మీరులో, ఫాదర్ మీరు చెప్పేది నిజమేనండి అంటారు.
మీరు బాధలలో ఉంటే సంతోషించేవాడు మీ బంధువే అంటాడండి ఆయన. అతను చెప్పిన మాటలు చెప్తున్నానండి. కాబట్టి తల్లిదండ్రి మీద పిల్లల మీద ఆధారపడటం తప్పంటల్లా, కానీ దేవుని విడిచి దేవుని మరచి వాళ్ళే శాశ్వతం అనుకో మాకు, మోసపో మాకు, ఆ తర్వాత నిన్ను నువ్వే నిందించుకోవాల్సి వస్తుందన్నమాట. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, నీవు ఎవరి వైపు చూస్తున్నావు? యేసయ్య వైపు చూస్తున్నావా లేక లోకం వైపు చూస్తున్నావా? ఆత్మ పరిశీలన చేసుకో. యేసయ్య వైపు చూచినటువంటి వాడు అవమానం పాలు కాడు. యేసయ్య వైపు చూచినటువంటి వాడిని చెయ్యి పట్టి లేపుతాడు యేసయ్య. ఆయన మీద ఆధారపడేవాడు ఎన్నడూ కూడా గోతిపాలు కాడు అని మనందరం గుర్తుంచుకోవాలి ప్రియులకు దేవుని బిడ్డలారా. ఏమంటున్నాడండి యేసయ్య? మత్తయి శుభవార్త 14వ అధ్యాయం 27వ వచనములో, ధైర్యముగా ఉండండి, భయపడకుడు, నేనే కదా, అంటే నేను మీకు తోడుగా ఉంటా కదా, భయపడవద్దు, నేనే కదా అని అంటున్నాడు. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనములో, భయపడవలదు, నేను మీకు తోడుగా ఉన్నాను, దిగులు పడకుడు, నేను నీ దేవుడను, నేను నిన్ను బలపరతును, నీకు సహాయము చేతును అని పలుకుతున్నాడు. ఎంత ఆదరణకరమైన మాటలు ప్రియులారా. మరలా ధ్యానం చేసుకోవాల్సినటువంటి మాటలు. ఏమంటున్నాడు? యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనములో, భయపడకుడు, నేను నీకు తోడుగా ఉన్నాను, దిగులు పడకుడు, నేను నీ దేవుడను, నేను నిన్ను బలపరచి నీకు సహాయము చేతును అని పలుకుతున్నాడు. ఆ ప్రభువు చెంతకు వెళదాం. ఆయన మన చెంతకు వస్తున్నప్పుడు నీవు భయపడవలదని, ఆయన నీటి మీద నడిచి వస్తుంటే దెయ్యమనుకున్నారు, భూతమనుకున్నారు, భయపడకుడు, నేనే కదా అని పలికాడు. నీతో నాతో అదే మాటలు చెప్తున్నాడు. కీర్తన 27:1 వచనం ప్రియులారా. మనం చిన్నప్పుడు పెద్ద క్రైస్తవులు ఎక్కువగా పాడుకునే పాట ప్రియులారా ఏమిటి అంటే, ప్రభువు నాకు వెలుగు, నాకు రక్షణము, నేను ఎవరికి భయపడను. ఇది పౌలు గారు కూడా అంటారు. నేను ఎవరికి భయపడాలి? ప్రభువు నాకు తోడుగా ఉండగా అని పలుకుతాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే, నేను ఎవరికి నీ భయపడనే పాట పాడుకునే వాళ్ళం. ఆ విశ్వాసం మనలో ఉండాలి ప్రియులారా. ఆ దేవుని మీద ఆధారపడేటువంటి జీవితం మనకు ఉండాలి. యేసయ్య అంటున్నాడు ఈ రోజున శిష్యుల దగ్గరికి వచ్చి, నేనే కదా, భయపడకుడు అని నీతో నాతో కూడా పలుకుతున్నాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఒకటి మనం గుర్తుంచుకోవాలి. క్రైస్తవుణ్ణి కాబట్టి, ఆ యేసయ్యను నమ్మాను కాబట్టి నా కష్టాలు ఉండవు అనమాకు. కష్టాలు ఉంటాయి. ఒక రకంగా చెప్పాలంటే ఆయన నమ్మావు కాబట్టి ఒక శాతం ఎక్కువే ఉంటాయి కష్టాలు. కానీ బయట వాళ్ళకి మనకున్న తేడా ఏంటంటే, ఆయన మనను చేయి విడిచే దేవుడు కాడు. ఈ శ్రమలలో, ఈ సుడిగుండాలలో మునిగిపోకుండా ఆయన వైపు చూడగలిగితే ఆయన మనల్ని లేవనెత్తుతాడు, ఆయన మనల్ని బలపరుస్తాడు. పిల్లరా, నాకు తెలిసిన క్రైస్తవులు రీసెంట్గా హైదరాబాద్ నుంచి ఒక తల్లి నాకు ఫోన్ చేసి చెప్పారు. తమ కుమార్తె, తన భర్త, తన కుటుంబాన్ని, ఈ సాక్ష్యాన్ని కూడా నేను చెప్పాను వేరే వీడియోలో. కొన్నిసార్లు అది సరిపోతుంది అన్నప్పుడు ఆత్మప్రేరణతో మరలా కొన్ని రిపీట్ చేస్తాను. దాని అర్థం నేను తెలియక చెప్తున్నానని కాదు, కానీ అది అక్కడ ఆ వాక్యాన్ని బలపరుస్తుంది పిల్లారా. ఆ తల్లి నాతో చెప్పింది ఏంటంటే, ఒక చోటును కొనుక్కున్నామయ్యా, చాలా విలువైనటువంటి, చాలా కాస్ట్లీ, కానీ ఇది డబుల్ రిజిస్ట్రేషన్ అయిపోయింది. దానివల్ల మేము చాలా లాస్ అయ్యాం, కానీ భయపడ్డాం. చివరికి మేము దేవుణ్ణి ఏనాడు కూడా విడిచిపెట్టలేదయ్యా, ఆయన మీద ఆధారపడ్డాం. ఇంకా ఆ తల్లి నాతో చెప్పింది ఏంటంటే, 4 సంవత్సరాల నుంచి మీ వాక్యాన్ని వింటున్నానయ్యా యూట్యూబ్లో, ఆ వాక్యం నన్ను చాలా బలపరిచిందయ్యా, ఇంకా దేవుని మీద ఎక్కువగా ఆధారపడ్డాం. నా కుమార్తె అంతకుముందు మాకున్న ఆస్తిని బట్టి నేను ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదు, బాగా చదువుకుంది, నేను ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదు అన్నట్టుగా ఉండేది. కానీ దేవుడు మాకు ఈ కష్టాన్ని పంపించి నా కుమార్తె చేత ఉద్యోగం చేపిస్తున్నాడు. ఇప్పుడు ఆమె సుమారుగా 1,50,000 రూపాయల ఉద్యోగాన్ని చేస్తుంది ఇప్పుడు. అదేవిధంగా ఆ తల్లి చెప్పిన సాక్ష్యం అండి, మేము పోతుంది డబుల్ రిజిస్ట్రేషన్లో అనుకున్నట్టు ల్యాండ్ మరలా మాకు వచ్చేటట్లుగా చేశాడు. ఎంత గొప్ప సాక్ష్యం ప్రియులారా ఇది, ఎంత గొప్ప సాక్ష్యం. దేవుని మీద ఆధారపడ్డారు కాబట్టి, దేవుని వైపు చూశారు కాబట్టి వాళ్ళు. నీవు నేను ఏ విధంగా ఉన్నాం ప్రియులారా, నీవు నేను ఏ విధంగా జీవిస్తున్నాం అని మనం ఆత్మపరిశీలన చేసుకోవాలి. యేసు ప్రభు వచ్చారు, పేతురు గారు ధైర్యం చేశారు ఈనాటి వాక్యంలో సువిశేషంలో,
నన్ను కూడా నడిచి రమ్మని చెప్పు, నువ్వు ప్రభువు అయితే అన్నాడు. అంటే పేతురు గారిని మెచ్చుకోవాలండి మనం ఒక రకంగా. మిగిలిన 11 మంది ధైర్యం చేయలా, పేతురు గారు ఒక్కడే అంటున్నాడు, నీవే అయినచో నన్ను నీటి మీద నడిచి వచ్చుటకై నాకు ఆజ్ఞ ఇమ్ము అని పలుకుతాడు. అంటే ఒక రకంగా నమ్మాడు, విశ్వసించాడు. నడిచి వెళుతున్న సమయంలో నీటి వైపు చూశాడు, పెనుగాలి వైపు చూశాడు, భయపడ్డాడు. వినండి వాక్యాన్ని. మత్తయి శుభవార్త 14వ అధ్యాయము 29వ వచనములో, ఆయన రమ్మనగానే పేతురు ఆ పడవ దిగి నీటిపై నడచి యేసు వద్దకు వచ్చుచుండెను. నీటి మీద నడుస్తున్నాడు నీటి మీద పేతురు గారు కూడా యేసయ్యలాగానే నడుస్తున్నాడు. యేసయ్యలాగానే పేతురు గారు కూడా నీటి మీద, ప్రియులారా. కానీ ఈ కానీ అనే పదం ముఖ్యం ప్రియులారా. కానీ ఆ పెనుగాలికి భయపడాను, నీటిలో మునిగిపోవచ్చుండను. ఎటువైపు చూశాడు? పెనుగాలికి మునిగిపోతున్నాడు. నీళ్ల వల్ల మునిగిపోవటల్లా, పెనుగాలి వల్ల మునిగిపోతున్నాడు. అవును ప్రియులారా, నీవు కూడా పెనుగాలికి భయపడుతున్నావా? భయపడమాకు. లోకానికి భయపడుతున్నావా? భయపడమాకు. నీ యేసయ్య ఉన్నాడు నీకు తోడుగా. మునిగిపోతూ ఏమన్నాడండి అప్పుడు? పెనుగాలికి భయపడను, నీటిలో మునిగిపోవచ్చు, ప్రభు నన్ను రక్షించుము అని కేకలు వేయసాగాను. ఈ పదం ఎంత ముఖ్యమైందండి. ప్రభు నన్ను రక్షించుము, నన్ను పైకి లేపనలా, నన్ను నీళ్ళలోంచి పైకి లేపనలా, నన్ను రక్షించుము అన్నాడు. అంటే ఇది మన జీవితాలకు అన్వయం అండి. ఇది మనం కూడా విశ్వాసం లేనప్పుడు, లోకం మీద ఆధారపడ్డప్పుడు, లోకం వైపు చూస్తున్నప్పుడు దేవుని మీద చూడకుండా మనము కూడా నాశనం అయిపోతుంటాం. రక్షణ కావాలి. ఏం జరుగుతుందన్నప్పుడు వెంటనే ప్రభువు చేయి చాచి పట్టుకొని, అల్ప విశ్వాసి నీవేళ సందేహించితివి అనెను. పైకి లేపాడు యేసయ్య. నీ జీవితంలో కూడా ఆయన పైకి లేపుతాడు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో ప్రియులారా, ఇదిగో హెబ్రీ పత్రికాకారుడు ఈ విధంగా పలుకుతున్నాడు, మన విశ్వాసానికి మూలకర్తయ్యను పరిపూర్ణుడైనటువంటి యేసయ్య వైపు చూడాలి. మనం ఎవరి వైపు చూడాలి? యేసయ్య వైపు చూడాలి. సామెతల గ్రంథము 3వ అధ్యాయం 5-6 వచనాలలో, నీ పూర్ణ హృదయముతో ప్రభువును నమ్ముకొనుము. నీ స్వబుద్ధి మీద ఆధారపడొద్దు, నీ సొంత జ్ఞానం మీద ఆధారపడ మాకు, ఆయన మీద విశ్వాసం ఉంచు. అప్పుడు నిన్ను కూడా పైకి లేపుతాడు. ఆయన సిద్ధంగా ఉన్నాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, నిన్ను నన్ను పైకి లేపటానికి నీవు నేను కూడా చేయవలసిన ఏకైక కార్యం ఏమిటి అంటే, ప్రభువా నన్ను రక్షించయ్యా, నేను మునిగిపోతున్నా ప్రభువా, నన్ను లేవనెత్తయ్యా అని కన్నీటితో వేదనతో ఆయనను ప్రార్థన చేసుకోవటమే, వేడుకుందాం పిల్లారా. పేతురులాగా అతను లోకాన్ని చూసి భయపడ్డా కానీ యేసయ్యకు మొరపెట్టడం మాత్రం ఆపల, యేసయ్యకు ప్రార్థన చేయటం మాత్రం ఆపల. నీవు కూడా ఒకవేళ నీ జీవితంలో ఇటువంటి మునిగిపోయేటువంటి స్థితిలోనికి వచ్చావా? మునిగిపోతున్నావా నీ జీవితంలో? ఇక నేను లేవలేను, నా జీవితంలో నేను ఇక పైకి లేవలేను అనుకుంటున్నావా? ప్రియ దేవుని బిడ్డ, పేతురు గారు అంటున్నారు, నా వలే యేసయ్యకు మొరపెట్టు, ఆయన లేపుతాడు నిన్ను అంటున్నాడు. తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. మీ కష్టాలు, మీ వేదనలు, మీ బాధలు అన్నిటినీ కూడా బిడ్డలారా యేసయ్య పాదాల సన్నిధిలో ఉంచండి. ప్రియులారా, నేను ఇక్కడ ఉండగా ఎన్నో పుణ్యక్షేత్రాలను కూడా సందర్శిస్తున్నాను. మన యూట్యూబ్ కుటుంబం కోసం ఆ పవిత్రమైన స్థలాలలో ఆ పునీతులను సందర్శించినప్పుడు మీకోసం ప్రార్థన చేస్తాను. మీకు అర్థమవుతుంది, నేను పాశ్చాత్య దేశాలలో జర్మనీ దేశంలో సేవ చేయటానికి వచ్చాను. చాలా పవిత్రమైన స్థలాలలో పూజలు చేస్తున్నాను. మీకోసం, మీ కుటుంబాల కోసం, మీ తలంపుల కోసం తప్పనిసరిగా ప్రార్థన చేస్తాను. నేను చెప్తున్నాను, నేను మెసేజ్లు చదువుతున్నాను, కొన్నిసార్లు వాటికి సమాధానాన్ని ఇవ్వలేకపోతున్నాను, దయచేసి అర్థం చేసుకోండి ప్లీజ్. కానీ తప్పనిసరిగా మీ మెసేజ్ల కోసం, మీ ఉద్దేశాల కోసం, మీ తలంపుల కోసం ప్రార్థన చేస్తాను. తల వంచి వేడుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమామయుడా, నీకు స్తోత్రాలు, నీకు వందనాలు. ఈనాడు నీవు ప్రభువా మొదటిగా అలజడితో ఉన్నటువంటి నీ శిష్యుల దగ్గరికి నీటి మీద నడిచి వచ్చావు. రెండవదిగా మునిగిపోతున్న పేతురుని చేయి పట్టి పైకి లేపావు. నీకు స్తోత్రాలు తండ్రి, నీకు వందనాలు ప్రభువా. ఈనాడు ఈ వాక్యాన్ని ఆలకిస్తున్న బిడ్డలలో ఎంతో మంది మునిగిపోతున్నారయ్యా, తుఫానులు చిక్కుకొని ఉన్నారయ్యా. వేదనలు, బాధలు, కష్టాలు, కన్నీళ్లు, కడగళ్ళు చెప్పనలవి కానటువంటి కన్నీటితో ప్రభు నీ బిడ్డలు దేవా నన్ను కాపాడయ్యా, నన్ను దీవించయ్యని ప్రార్థిస్తున్నారు. నీ బిడ్డల వైపు నీ చేతిని చాచు ప్రభుగా.
వారిని పైకి లేపు తండ్రి, దీవించు నాయన, ఆశీర్వదించు. అనారోగ్యముతో బాధపడుతున్న ప్రతి బిడ్డను ప్రభువా నీ గాయపడిన హస్తాలతో తాకి స్వస్థపరచండి. కుటుంబాలలో ముఖ్యంగా తుఫానులు ప్రభువా, భయంకరమైన తుఫానులు ఉన్నాయి ప్రభువా. భార్యాభర్తల మధ్యలో సఖ్యత లేనటువంటి వారు, పిల్లలు తల్లిదండ్రుల మధ్యలో సఖ్యత లేనటువంటి వారు, వివిధ సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న కుటుంబాలు శాంతి లేకుండా తుఫానులు చిక్కుకున్నటువంటి పెను తుఫానులు చిక్కున్న కుటుంబాలు లాగా ఉన్నాయి. నువ్వు లేవనెత్తు ప్రభువా. ఆ పడవలోనికి నువ్వేం చేసిరా, కుటుంబం అనే జీవితం అనే పడవలోనికి నువ్వేం చేసిరా ప్రభువా. కుటుంబాలను లేవనెత్తండి, బలపరచండి. అదేవిధంగా ప్రత్యేకమైన రీతిలో ప్రభువా ఈనాడు ముఖ్యంగా ఈ యొక్క వాక్య పరిచయలో పాల్గొంటూ మా కొరకు ప్రార్థించండి స్వామి అని వారి తలంపులలోనే, అదేవిధంగా మెసేజ్ల ద్వారా ఎవరైతే మరి వారి యొక్క తలంపులు వ్యక్తపరుస్తున్నారు వారందరిని దీవించమని, ఆశీర్వదించమని వేడుకొనుచున్నాం. గర్భఫలాన్ని గురించి, ఆర్థిక ఇబ్బందుల గురించి, ఉద్యోగము, జ్ఞానాన్ని గురించి, అదేవిధంగా కోర్టు కేసుల గురించి, లేకపోతే ఇతరత్ర విషయాల గురించి ఎవరైతే వేడుకుంటున్నారో వారందరిని దీవించమని వేడుకొనుచున్నాం. ఈ పరిచర్య కొరకై సహాయపడుతున్నటువంటి ప్రార్థనతో ఈ వీడియోలు షేర్ చేయటం ద్వారా ఆర్థికంగా వివిధ రూపాలలో సహాయపడుతున్న వారందరిని దీవించమని, 30 60 100 దీవించమని మనాదుడైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ము దీవించుగాక, ఆమెన్. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇటువంటి ప్రేరణాత్మకమైన సందేశాలని మీతోటే ఉంచుకోమాకండి. 10 మందికి షేర్ చేయండి. ఎప్పుడు చెప్పినట్లే ఒక లైక్ చేయటం, ఒక మెసేజ్ ఉంచటం, ముఖ్యంగా హైప్ చేయటం వీడియోని మర్చిపోకుండా ఈ వాక్య పరిచయను ప్రోత్సహించండి. గాడ్ బ్లెస్ యూ.